ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? మంచిదిరా. మనందరము బాగుండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ప్రార్థనలు మనందరము చేస్తూ ఉన్నాము. దేశం కొరకు ప్రార్థిస్తున్నాము, ఇతరుల కోసం ప్రార్థిస్తున్నాము, అలాగే సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాము, సంఘాల ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నాము, ప్రభు రాకడ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇలా ప్రార్థిస్తూ మంచి పండుగ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. నిజంగా మనందరినీ కూడా మన ప్రభువైన యేసు ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిదిరా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, కోద్రములు, కక్షలు. నిజంగా ఎన్ని ఉన్నాయంటే ఎంత చక్కటి మాట అంటే ఇది శరీర కార్యములు కదా. మనందరికీ ఈ వాక్యములో ఎన్నో మార్లు చదువుతున్నాం. మనము పోరాడున్నది శరీరాలతో కాదు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాము అని మనం చూస్తున్నాం. అలాగే శరీర కార్యాల గురించి పౌలు గారు గలతీ సంఘానికి చాలా బాగా రాస్తూ ఉన్నాడు. శరీర కార్యాల్లో మనము వీటన్నిటిని ఏంటంటే స్పష్టమై ఉన్నాయి కదా. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి, అవి ఏమనగా అనగానే ఇక్కడ ఉంది కదండి, చక్కగా అవేమనగా జారత్వము అంటే మనం ఏదైనా హృదయంలో ఆలోచించుకున్నట్టయితే అది కూడా జారత్వము అంటారు. రెండోది ఏంటంట జారత్వము, అపవిత్రత కదా. అపవిత్రత అనంటే మన జీవితంలో ఎన్నో మార్లు మనం అపవిత్రతను కలిగి జీవిస్తున్నాం. ఏంటంట అపవిత్రత. నిజమే, మనం ఎన్నో అపవిత్రమైన మాటలు మన నోటితో మనం మాట్లాడుతుంటాం కదా. అందరము పరిశుద్ధులమే, పరిశుద్ధమైన మాటలు మనం చాలా తక్కువగా మాట్లాడుతుంటాం. కానీ అపవిత్రమైన మాటలు చాలా ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. అందుకని అవి కూడా మన జీవితంలో ఉండొద్దు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకేముండొద్దంట, అపవిత్రమైన మాటలు ఉండొద్దు, కామకత్వము, విగ్రహారాధన అంటే మనందరికీ తెలుసు. మరి మన విగ్రహారాధన, మన క్రైస్తవుల విగ్రహారాధన మనందరికీ తెలుసు కదా. మనం ఏది ఇష్టపడి బాగా అంటాం కదా, ఓ ఈ కలర్ అంటే నాకు ఇష్టం, తర్వాత ఎంత అనుకున్నా ఈ కలర్ అంటే నాకు ఇష్టం, తర్వాత ఈ చీర అంటే నాకు ఇష్టం, తర్వాత ఇంక ఈ భోజనం అంటే నాకు ఇష్టం, తర్వాత ఇదిగో ఈ మాట అంటే అలా మన ఇష్టం. అందుకేనా అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఆ ఇష్టాలన్నీ మనం చంపుకున్నట్లయితే ఖచ్చితంగా మనము దేవుని యొక్క బిడ్డలంగా జీవిస్తాం. మన ఇష్టాలు, మన కోరికలు చచ్చిపోవాలి. అందుకేనంటున్నాడు, నిజంగా నా ఇష్టం నేనేం చేసుకుంటా, తర్వాత నాకు ఇష్టమైంది అనుకోకుండా అవే కొంతమంది బట్టలంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి డబ్బులంటే ఇష్టం, కొంతమందికి చాలా గర్వంగా చాలా ఉన్నతంగా ఉండాలంటే ఇష్టం. ఇవన్నీ కూడా మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. ఎవరిని ఇష్టపడాలి మనం అంటే దేవుని కార్యాలను ఇష్టపడాలి, దేవుణ్ణి ఇష్టపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. నిజంగా నేను చూస్తూ ఉన్నాను, బీదవారికి దేవుడంటే ఎంత ప్రేమ అంటే, ఎందుకంటే మాది కూడా బీద సంఘమేనమ్మా. అంటే మా దగ్గర ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మంచి మంచి ఉద్యోగస్తులు కానీ ఉండరు. ఎందుకంటే అంత పాపం దీన బిడ్డలే ఉంటారు, దీనులే ఉంటారు, పనులు చేసుకునే వాళ్ళే ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు రక్షణ పొందారు. యేసుక్రీస్తు దేవుడని నమ్మి వచ్చిన అన్య ప్రజలు అనమాట. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తే దేవుడని నమ్మి వచ్చిన ఆ ప్రజల్లో ఎంత ప్రేమ. పాపం వాళ్ళు ఇచ్చే 200 కానుక కూడా ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయతగా, అక్క అమ్మ నా దగ్గర ఇది చాలు. దేవుడు ఏమన్నాడు, ఒక్క కాసుని దేవుడు ఆశీర్వదించాడు. అందుకే హృదయపూర్వకంగా ఇచ్చేవారిని
నేనెంతో ప్రేమిస్తున్నాను అని చెప్పిన రీతిగా మనం కూడా ఇష్టాలన్నీ చంపుకొని దేవునికి ఇష్టమైనట్టుగా మనం జీవించటమే మనలో ఉన్న విగ్రహారాధన తీసివేయబట్టం. వ్యభిచారములు అవి మన దగ్గర ఉండవులే, వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు. ద్వేషములు, ఈ ద్వేషాలు ఉంటాయి మనకి ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరినో ఒకళ్ళని ద్వేషిస్తూ ఉంటాము కదా. కలహములు, తర్వాత కలహము నిజమే, మనసులు చాలా కలహరము, మత్సరములు, క్రోధములు, కక్షలు, విభేదములు, విమతములు, అసూయలు కదా. అసూయ అనేది కూడా చాలా భయంకరమైన పాపం. అసూయ కూడా మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ మంచి క్రిస్మస్ నెలలో, ఈ సంవత్సరం ఈ నెల అయితే మనకు అయిపోతుంది కదా. ఒకవేళ ఈరోజు ప్రభు నీతో మాట్లాడవచ్చు, నాతో మాట్లాడవచ్చు. మనలో ఏదైనా అపవిత్రత కానీ, కక్షలు కానీ, కోద్రములు కానీ, మనలో ఇంకా దేవుణ్ణి ప్రేమించిన మనస్సు కానీ ఏదైనా ఉన్నట్టయితే ఈరోజు దాన్ని మనం ఏం చేయాలో తెలుసా? విడిచిపెట్టేసుకోవాలి. మనం చక్కగా కడగబడిన వారంగా, స్నానం చేయబడిన వారిగా, చిన్న బిడ్డలాంటి మనస్తత్వాన్ని కలిగి, మనలో కుళ్ళు కానీ, కపటం కానీ ఏది ఉండకోకుండా నిజంగా నిర్మలమైన మనస్సును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే నిజమైన క్రీస్తు ఆయన మన హృదయంలోకి వస్తారు, మన ఇంట్లోకి వస్తారు. మనం నడుస్తున్నా కూర్చున్నా మంచి మనస్సుతో, మనకు ఆచారాలు ఎందుకు, మనకు అలవాట్లు ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు నడిచేవాడు నీ దేవుడై ఉన్నాడని చెప్పినట్లుగా ఆచారాలు, అలవాట్లు, కొబ్బరికాయలు కొట్టడాలు, బూట్లు పెట్టడాలు అన్నిలాగా మనం అస్సలు చేయొద్దు. ఏమైనా ఇలాంటివి ఉంటే ఇప్పుడే తీసేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ కార్యములు చేస్తూ పవిత్రత కలిగి జీవించండి. అప్పుడే నిజమైన క్రిస్మస్ మన ఇంట్లో జరుగుతుంది. ఓకేనా? మంచిది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవా. ఈ వాక్యం వింటని ఈరోజు ప్రతి బిడ్డను దీవించి వాక్యము ద్వారా ముందుకు నడుచుటకు సహాయం చేసి దీవించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.